గారికి, జిల్లా పరిషత్ సభ్యులు రాజేంద్ర గారికి, జలేంద్ర గారికి, అదేవిధంగా ఎంపీపీలు గొల్లపల్లి శేషన్న, రూరల్ ఎంపీపీ గారికి చేసే అభివృద్ధి పథకాలు ఏ విధంగా వారికి అందుతున్నాయో చక్కగా స్క్రీన్ ద్వారా చూపించి నిరంతరం కూడా ఈ యొక్క కార్యక్రమం కోసం పాటుపడుతున్న బ్యాంక్ అధికారులకు, వరదరాజన్ గారికి, అదేవిధంగా మండల పరిషత్ అధికారులకు, ముఖ్యంగా ఇక్కడికి విచ్చేసిన మా మహిళలైతే పక్కా వాపసు మరి బ్యాంకర్స్ కూడా ఆలోచించాలని మహిళలు అక్క చెల్లెలు మూమెంట్ యూత్ అప్లై చేసినప్పుడు మీరు కూడా కొంత సానుకూలంగా వివరిస్తే బాగుంటుందని చెప్పి తెలియజేస్తున్నారు. మరి రైస్ మిల్లు, అదేవిధంగా ట్రాన్స్పోర్ట్లో మన ట్రాక్టర్లు కావచ్చు, కార్లు కావచ్చు, ప్యాడీ క్లీనర్లు, హార్వెస్టర్లు, ఇవన్నిటికి కూడా అంటే దాదాపు 20-25 వాటికి మనకు అవకాశం ఉంది. మరి ఇట్లాంటి అన్ని ఉపయోగించుకొని అంటే ఉదాహరణకు ఇంకా కూడా ఏదైనా ఉంటే కూడా మన మంత్రి మరి మన జిల్లా నేనున్నా మన పేద బడుగు బలైన వర్గాలు ఎవరైతే పని చేసుకొని జీవిస్తానికి ముందరికి వస్తారో వాళ్ళకు అవకాశం ఇస్తానని చెప్పి మాట ఇచ్చారు. మీ అందరి సమక్షంలో మీ అందరి పక్షాన నా పక్షాన గౌరవ మంత్రివర్గ గారికి ధన్యవాదాలు తెలియజేస్తాను. తర్వాత వీళ్ళు మహిళా సంఘాల డబ్బులు ఉంటాయి కదా, అవి దానికి దీనికి ఏమైనా కూడా కొంత లింకేజ్ చేయొచ్చా మరి ఇప్పటికీ కొంత లేకుంటే గౌరవ మంత్రివర్గాలు కోరుతున్నా సార్, మన మహిళా సంఘాలకు చాలా డబ్బులు ఉంటాయి కాబట్టి అందులో దళితులు కూడా చాలా మంది మహిళలు సభ్యులుగా ఉంటారు, వాళ్ళు చాలా మంది లోన్స్ తీసుకుంటారు. అవిటి కొంత దీనికి లింకేజ్ చేయించే విధంగా ఉంటే మా బ్యాంకర్స్ ఏమైనా అంటున్నారు అనుకోకూడదు, అట్లా ఇంకొకటి కాదు, కొంత అదనంగా ఫెసిలిటీ అవుతుంది. అట్లాంటిది కూడా ఆలోచించాల్సిందిగా నేను గౌరవ మంత్రివర్గ గారిని కోరుతూ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసిన ఆహ్వానించిన అధికారులందరూ కూడా అవగాహన సదస్సు నిర్వహించి శాంక్షన్ ప్రొసీడ్స్ ఇచ్చే కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి వచ్చిన తర్వాత ఏమొస్తుంది అన్న వాళ్లకు మీరే నిదర్శనం. ఇప్పటిదాకా స్క్రీన్లలో చూసిన మనం డిగ్రీ చదివి నిరుద్యోగంతో ఇబ్బంది పడుతున్న ఒక యువకుడు 200-300 కంటే ఎక్కువ సంపాదించలేకపోయిన యువకుడికి మన మంత్రి ఈశ్వరన్న గారి సహకారంతో నెలకు 15,000-20,000 సంపాదించుకుంటూ సంతోషంగా ఉంటూ వారి కుటుంబాన్ని కూడా అన్ని వసతులు కల్పిస్తూ వాళ్ళ పిల్లల చదువు కూడా దోహదపడుతుందంటే ఇదంతా చేసింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాదా అని చెప్పేసి మీరందరూ కూడా ఒకసారి పునరాలోచించుకోవాలి. అదేవిధంగా ఈశ్వరన్న గారు నిరంతరం మీకన్నా ఎక్కువ కూడా ఈ యొక్క సంక్షేమ కార్యక్రమాలు, వెల్ఫేర్ స్కీమ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మా దళిత బిడ్డలకు అందాలి అని చెప్పేసి నిరంతరం కూడా ఇడి లక్ష్మీనారాయణ గారు మన కలెక్టర్ గారితో నిరంతరం రివ్యూ చేస్తూ ఎవరికి అవసరం ఉన్న దళిత బిడ్డలు వారి వారి వృత్తులలో వారు ఏం చేసుకోవడానికి సిద్ధంగా ఉంటే అవన్నీ కూడా యూనిట్స్ మనం సబ్సిడీ ద్వారా ఇద్దామని చెప్పారు. మన ప్రాంతం వ్యవసాయ ఆధారిత ప్రాంతం, దాదాపు అందరూ కూడా కింది స్థాయి నుంచి వచ్చిన వాళ్ళే ఉంటారు కాబట్టి వారికి పాడి గేదెలు కావచ్చు, పెండాల్సిన కూరగాయలు కావచ్చు, పెరటి కోళ్ళు కావచ్చు, ఇవన్నీ ఎందుకు ఇస్తున్నారంటే ఒక కుటుంబం కోళ్ళు, అదేవిధంగా కూరగాయలు, పాలు ఉన్న పాడి సంపద ఉన్న కుటుంబం ఒక లక్ష్మీ కళ వాళ్ళ ఇంట్లో ఉట్టిపడుతుందంటే అంత సంతోషంగా వాళ్ళ కుటుంబ అభివృద్ధి జరుగుతుంది. తప్పకుండా దళిత బిడ్డలు ఎవరైతే ఉంటారో వారు వెనుకబడి కూలీనాలు చేసుకోకుండా సంతోషంగా జీవించాలని చెప్పేసి మీ అందరి కోసం నిరంతరం ఇవన్నీ యూనిట్స్ కూడా ఉంటాయని మీకు తెలియదు, కానీ ఇవన్నీ కూడా వెలుగులోకి తీసుకొచ్చి అధికారులతో మాట్లాడి మీ ఆర్థిక అభివృద్ధి, దళిత బిడ్డల ఆర్థిక అభివృద్ధి ధ్యేయంగా మన మంత్రి ఈశ్వరన్న గారు జిల్లాలో ఎంతమంది ఉంటే అంత వీలైనంత మట్టిగా ఇవ్వాలని చెప్పేసి ఇంతకుముందే మన
ఈశ్వరన్న గారికి ఇక్కడ ఉన్న వేదిక పైన ప్రజాప్రతినిధులందరికీ కూడా పేరు పైన నమస్కరిస్తూ ధన్యవాదాలు. జై భీమ్, జై తెలంగాణ. కాదు, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి సామాన్యుడికి సంక్షేమ పథకాలు చేరాలి అనేటువంటి ఉద్దేశంతో ఒక సామాన్యుడిగా ఆలోచించి వాళ్ళకి లబ్ధి చేకూర్చేటటువంటి మన ప్రియతమ నాయకులు సంక్షేమ శాఖ మంత్రి గారు గౌరవనీయులు శ్రీ ఉప్పల ఈశ్వర్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. ఈనాటి ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఎంపికైనటువంటి లబ్ధిదారులకు ప్రొసీడింగ్స్ ఇచ్చేటువంటి కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి గౌరవ శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ గారు, గౌరవ శాసనసభ్యులు మిత్రులు రవిశంకర్ గారు, కోవడానికి వచ్చినటువంటి లబ్ధిదారులందరికీ కూడా నమస్కరిస్తూ మా పాత్రికేయ మిత్రులకు మాట్లాడినటువంటి నాయకులందరూ కూడా చాలా విషయాలు ప్రభుత్వం ఏ రకమైనటువంటి కార్యక్రమాలను చేపట్టింది, అదేవిధంగా వాటిల్లో వచ్చినటువంటి చిన్న చిన్న ఇబ్బందులను ఏ విధంగా అధిగమించాలి, తర్వాత తెలంగాణ రాకముందు వచ్చిన తర్వాత ఏం మార్పు చూస్తున్నాము, అదేవిధంగా దీన్ని ఆధారం చేసుకొని ఏ విధంగా మన యొక్క ఆర్థిక స్థితిగతులను బాగు చేసుకోవడం కోసం ప్రభుత్వం అందిస్తున్నటువంటి సహకారాన్ని మనం ఏ విధంగా ఉపయోగించుకోవాలనేటువంటి చాలా విషయాలను కూడా మరి ప్రస్తావించడం జరిగింది. చాలా సంతోషం. మొదటగా ఈరోజు ఏదైతే దాదాపు 248 మంది అంటే 248 మంది లబ్ధిదారులు ఎంపికై వివిధ స్కీమ్స్లలో మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా 3,20,00,000 రూపాయలు సబ్సిడీ పొందుతున్నటువంటి మీ అందరికీ కూడా ప్రత్యేకంగా ఆ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. తర్వాత కొన్ని విషయాలు తప్పకుండా ఇక్కడికి వచ్చేటువంటి లబ్ధిదారులు గమనించాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ప్రభుత్వం ఇంతకుముందే గౌరవ ఎమ్మెల్యే గారు రవిశంకర్ గారు చెప్పారు, తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వం రాకముందు అసలు సబ్సిడీ అంటేనే 20%. తర్వాత యూనిట్స్ కూడా ఒక మండలానికి 5గురికో 6గురికో ఇచ్చి అదేదో పెద్ద స్కీమ్ ఇంప్లిమెంట్ చేస్తున్నట్టుగా మరి ఇక దీంతో అంతా బాగుపడిపోతారనేటువంటి ప్రొజెక్షన్ ఉండేది. మరి ఇప్పుడు అట్లా కాకుండా వేలాది యూనిట్స్ మంజూరు చేసేటువంటి ప్రక్రియ కొనసాగుతున్నది. దీన్ని తప్పకుండా ఇక్కడికి వచ్చినటువంటి యువకులు ఎవరైతే ఉన్నారో అవగాహన చేసుకోవాలి. దీంట్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఎస్సీ సామాజిక వర్గానికి చెందినటువంటి మిత్రులు కాబట్టి చాలా ఇబ్బందుల నుంచే వచ్చేటువంటి కుటుంబాలే ఎక్కువ ఉంటాయి. కొందరి ఆర్థిక పరిస్థితి చాలా దీనమైనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి వాళ్ళు ఎస్సీ కుటుంబాలలో ఉన్న సంగతి మనకు తెలుసు. మరి ఎప్పటికీ ఈ విధంగానే ఉంటామా, లేదంటే దీని నుంచి అధిగమించి ముందుకు పోదామా అనేటువంటి ఆలోచన ఎవరైతే చేస్తారో, ఒక పట్టుదలతో ఒక పనిని ఎవరైతే సాధించాలని ముందుకు పోవాలని అనుకుంటారో వాళ్ళకు సాధ్యం కానటువంటిది ఏది లేదని మాత్రం ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం. పెట్టినట్టయితే మనిషి సాధించగలిగినటువంటిది ఏది లేదు అని చెప్పి ఆనాడే ఏ సౌకర్యం లేనటువంటి నాడు, ఎవరు గౌరవించినటువంటి నాడు, ఎవరు చేరలేనటువంటి నాడు ప్రపంచంలోనే ఒక గొప్ప మేధావిగా ఎదిగి మనకొక మార్గదర్శకాన్ని చూపించినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మన కళ్ళ ముందు కనబడతా ఉన్నారు. దీనికంటే పెద్ద ఉదాహరణ ఏది ఉండదు. ఆయన పుస్తకాలకు డబ్బులు లేవు,
వేరే దగ్గరికి పోయి చదువుకుందామంటే డబ్బులు లేవు, కనీసం కరెంటు లేనటువంటి పరిస్థితి. అటువంటి స్థితి నుంచి ఒక ప్రపంచ మేధావి ఎదిగి దేశానికి రాజ్యాంగాన్ని అందించినటువంటి గొప్ప మేధావి మనకి ఇచ్చినటువంటి గొప్ప సందేశం. అందుకే అనుక్షణం బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఎవరైతే గుర్తించుకుంటారో, వారి జీవిత చరిత్ర ఎవరైతే ఒక్కొక్కసారి మరణం చేసుకుంటారో, మాతోటి సాధ్యం కాదు ఏముండదు అనేటువంటి ఆ ధైర్యం తప్పకుండా వాళ్ళకి వస్తుందని మాత్రం నేను భావిస్తా ఉన్నాను. మనం ఒక యూనిట్కు సెలెక్ట్ అయినాం, సరే దీంట్లో కొన్ని కష్టాలు ఉండవచ్చు. ఇంతకుముందు లీడ్ బ్యాంక్ మేనేజర్ గారు మాట్లాడినప్పుడు తప్పకుండా మేము సపోర్ట్ చేస్తాం, మరి వాళ్ళకు ఏ రకంగా మేము సహకారం అందిస్తామని చెప్పి చాలా సంతోషం. అందించాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది. ఎందుకంటే మీరు ఇప్పుడు ఈ డైరీ యూనిట్కి సంబంధించి మీరే చెప్పిండ్రు, వాళ్ళకు ఒక ఈ అగ్రిమెంట్ చేసినాం, మనం అగ్రిమెంట్ చేసినాం. డైరీ యూనిట్ వాళ్ళను, బ్యాంకర్స్ను, తర్వాత బెనిఫిషియర్స్ను కలిపి చేసినాం. కారణం ఏంటి అంటే ఇది ఫెయిల్ కావద్దు, ఇది ఎక్స్పెరిమెంటల్గా మనం 2 జిల్లాల్లో తీసుకున్నటువంటి పైలట్ ప్రాజెక్ట్ కాబట్టి మీరు సక్సెస్ అయితే ఇంకా మరింత మంది ఈ డైరీ యూనిట్లలో చాలామంది ఇంట్రెస్ట్ చూపించే అవకాశం ఉంటుంది అనే ఉద్దేశంతో నేను మొదటి మీటింగ్లో కూడా చెప్పినాను. తప్పకుండా మీరు సక్సెస్ అయి ఈ యూనిట్ మళ్ళీ ఇంకా ముందుకు తీసుకుపోయేటువంటి పరిస్థితి ఉండే విధంగా మరి మనం ముందుకు పోవాలని చెప్పడం జరిగింది. అయినా ఆసక్తి చూపించినటువంటి వాళ్ళు చాలా తక్కువనే. మనకు మొత్తం యూనిట్స్ మంజూరైనవి కూడా 268 మంది జిల్లా మొత్తంలో, చాలా తక్కువ. మరి ఎందుకు ఆసక్తి చూపిస్తారు? నాకు తెలిసి ప్రతి ఒక్కరు ఇప్పుడు ఎస్ఎస్సి చదువుకున్న వాళ్ళు మాకు ఉద్యోగం కావాలంటారు, ఇంటర్మీడియట్ చదువుకున్న వాళ్ళు మాకు ఉద్యోగం కావాలంటారు, డిగ్రీ చదువుకున్న వాళ్ళు మాకు ఉద్యోగం కావాలంటున్నారు. చదువుకున్న ప్రతి ఒక్కరికి ఉద్యోగం అనేటువంటిది అసాధ్యం. ఈ దేశంలో, ఈ ప్రపంచంలో ఏ దేశంలో కూడా అది సాధ్యం కానటువంటి విషయం. అయితే ఉద్యోగాలు, గవర్నమెంట్ ఉద్యోగాలు ఎన్ని ఉంటాయి, ఎంతమందికి ఇస్తారు? ఓ కంపెనీ ఉంటుంది అనుకోండి, ఆ కంపెనీలో 200 మందికి అవకాశం ఉంటుంది. నువ్వు 300 మందికి ఉద్యోగాలు ఇవ్వలేవు. ఈ ప్రభుత్వం నడపడానికి ఎన్ని అవసరాలు ఉన్నాయో దాన్ని ఇస్తారు. ఆనాడు ముఖ్యమంత్రి గారు మరి తెలంగాణ రాకపూర్వం ప్రకటించినట్టుగా 1,00,000 ఉద్యోగాలు మనకు వస్తాయంటే 1,33,000 ఉద్యోగాలు ప్రభుత్వ రంగంలో, అదేవిధంగా ప్రైవేట్ రంగంలో కేటీఆర్ గారి నాయకత్వంలో టిఎస్ ఐపాస్ పేరిట 14,400 పరిశ్రమలు స్థాపించి ఈరోజు ప్రైవేట్ రంగంలో 16 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించేటువంటి గొప్ప ప్రయత్నం ఈ తెలంగాణ రాష్ట్రంలో జరిగింది. నేను అనేది ఏంటంటే ప్రతి ఒక్కరికి ఉద్యోగం రాదు. చదువుకున్న ప్రతి ఒక్కరికి ఉద్యోగం కోసమే చదువుకోము. చదువు ఎందుకోసం అంటే మనం విజ్ఞానం కోసం చదువుకుంటాం. సమాజంలో గొప్పవాళ్ళుగా మనకు అన్ని విషయాలు తెలియాలి కాబట్టి చదువుకుంటాం. చదువు లేకుంటే ఆ దేశం కానీ, ఆ ప్రాంతం కానీ, చదువు లేనటువంటి ఏ దేశమైనా, ఏ ప్రాంతమైనా, ఏ వ్యక్తి అయినా మరి ఒక అంధాకారంలో ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి చదువుకుంటాం, అందరం చదువుకుంటాం. కానీ చదువుకున్న ప్రతి ఒక్కరికి ఉద్యోగ అవకాశాలు రావు. కాబట్టి మరి ముఖ్యంగా ఎస్సీలలో మనకు ఉండేటువంటి మరి ఏదైతే పర్సంటేజ్ ప్రకారం, రిజర్వేషన్ ప్రకారం ఉద్యోగాలు రావాలి. మరి ప్రభుత్వ రంగ సంస్థలలో తప్ప మీకు ప్రైవేట్ రంగంలో మరి ఈ పరిశ్రమ మన రిజర్వేషన్ లేనప్పుడు మరి ఒకరికేమో ప్రభుత్వ రంగ పరిశ్రమలు మూతపడుతున్నాయి, ప్రైవేట్ రంగంలో మీకు రిజర్వేషన్ లేదు. మరి ఉద్యోగాలు ఎట్లా వస్తాయి? అందుకనే నేను ఇక్కడికి వచ్చినటువంటి యువతులందరినీ కూడా కోరేది ఒకటే, వాళ్ళు ఎస్సీలే కావచ్చు, బీసీలే కావచ్చు, మైనారిటీలే కావచ్చు, ఎవరైనా కావచ్చు, తమ కాళ్ళ మీద తమ నిలబడాలి. ప్రభుత్వం అందించేటువంటి ఒక సహకారాన్ని మనం అందుకొని దాన్ని గొప్పగా చేసుకున్నట్టయితే తప్పకుండా మనకు ఆర్థిక అభివృద్ధి చేసుకునే అవకాశం ఉంటుందని ఆలోచించాల్సినటువంటి అవసరం అయితే ఉందని ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నాను. కొంచెం తీసుకొచ్చినాక ఇక్కడికి చేరగానే ఆయనకి అమ్ముకుంటే ఆయన పట్టుకొని పోయినట్టు బ్యాంకులో ఎట్లా పెడతావు? మీ అగ్రిమెంట్ డైరీ పోవాలి, రోజు పాలు ఎన్నికలు వస్తాయి, అసలు కుటుంబం ఎట్లా గడుస్తుంది? గవర్నమెంట్ ఇచ్చే
ఇచ్చే ఇది సబ్సిడీ ఎందుకు అంటే 60% సబ్సిడీ తోటి స్కీమ్ వస్తుంది. మీరు కనుక జాగ్రత్తగా చేసుకున్నట్టయితే తప్పకుండా మీ కుటుంబాన్ని బతికించేటువంటి వ్యవస్థ అందులో ఉన్నదని ఎవరైతే గుర్తిస్తారో వాళ్ళు సక్సెస్ అవుతారు. నేను ఒక ఉదాహరణ చెప్పదలుచుకుంటున్నాను. ఇది సబ్సిడీ లేకుండా ఏ ప్రభుత్వ సహాయం లేకుండా ఇప్పుడు పాలు అంటే గేదెలను పాలు పెట్టేవాళ్ళు ప్రతి గ్రామంలో దాదాపుగా 50 నుంచి 100 కుటుంబాలు ఉంటాయి. వాళ్ళకి సబ్సిడీ లేదు, బర్రెలు కొనిచ్చింది లేదు, ఏం లేదు. వాళ్ళు గడ్డేడలు పోసుకొచ్చుకుంటారో తెలియదు, మరి వాళ్ళు ఎట్ట జాతరో తెలియదు. మొత్తానికైతే పాలు అమ్ముతారు, వాళ్ళు బతుకుతారు, వాటిని బతికిస్తారు. మరి వాళ్ళ సంగతి ఏంటి? వాళ్ళని చూసినప్పుడు మనకు చాలా మెరుగు. మీకు 60% సబ్సిడీ ఇచ్చి, దానా ఇచ్చి, వాటికి ఇన్సూరెన్స్ చేసి, వాటికి ఉండడం కోసం షెడ్ కూడా వేరే రకమైనటువంటి సదుపాయం చేసి మీరు మంచిగా బతుకున్నారు అని ఒక సదుపాయం చూపిస్తే దీన్ని మనం చాలా తేలిగ్గా తీసుకోవడం. అసలు అప్లికేషన్ పెట్టడానికే ముందుకు లేదు. ఈ డైరీ అనేటువంటిది ఏదో చేయకూడని పని లెక్క. అసలు డైరీ ఏ ఇంట్లో అయితే ఉంటుందో, పాడి ఏ ఇంట్లో అయితే ఉంటుందో ఆ ఇల్లు కలకలలు ఆడుతుంటుంది. డబ్బులతో ఎప్పటికీ మరి ఇంట్లో డబ్బులు ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి డైరీ యూనిట్స్ కోసం ఎందుకు ముందుకు చదువుకుంటే డైరీ చేయొద్దని ఎక్కడ ఉందా? ఇలా పోల్ట్రీ ఫామ్ పెట్టేటోళ్ళు అంతా చదువుకున్న వాళ్ళు కాదా? వాళ్ళు ఉద్యోగాలు లేక మరి పోల్ట్రీ ఫామ్స్ పెట్టేటోళ్ళు, డైరీ ఫామ్స్ నడిపేటోళ్ళు వాళ్ళంతా కూడా ఇంజనీరింగ్ చదువుకున్న వాళ్ళు కూడా ఉద్యోగాలు కాక వ్యాపారం చేసి కొన్ని సబ్సిడీ లోన్స్ తీసుకొని బ్రహ్మాండంగా ఎదిగినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ రకంగా ఆలోచిస్తే బాగుంటుంది అనేటువంటిది నేను మా మిత్రులను కోరుతా ఉన్నాను. ఈ బ్యాంక్ అనేది ప్రజలు డబ్బు దాచుకునేటువంటి ఒక సంస్థ. మరి వాళ్ళ బ్యాంకర్స్ అందరు ప్రజలు దాచుకునే ధనాన్ని కొంత ప్రభుత్వ సబ్సిడీల కోసం కానీ తర్వాత వాటి కోసం మీకు అప్పిస్తే ఆ అప్పును తిరిగి చెల్లిస్తేనే వాళ్ళు దాచుకున్నటువంటి డబ్బులకు వాళ్ళు జవాబుదారిగా కాపలాదారుగా ఉండేటివే బ్యాంకు తప్ప బ్యాంక్ అనేది ప్రభుత్వం కాదు. కాబట్టి మీరు బ్యాంక్ దగ్గర తీసుకున్న తర్వాత దాన్ని తిరిగి చెల్లించకపోతే చాలా ఇబ్బంది. వాళ్ళకు ఇబ్బందులే, మీకు కూడా ఇబ్బందులే. మరి మీరు ఒక్కొక్క దానిలో ఇప్పుడు 1 లక్ష రూపాయల సబ్సిడీ లోన్ తీసుకున్న వాళ్ళకి ఏంటంటే 80% మీరు కట్టేటికి లక్షకి 20,000 రూపాయలు. దాన్ని కూడా కట్టకపోతే ఎట్లా మరి? తర్వాత 2 లక్షలు తీసుకునే కూడా 70%, 5 లక్షల లోన్ తీసుకున్న వాళ్ళకు 60%. 3 రకాలు ఉన్నాయి. మరి దీన్ని మనం భరించుకోకపోతే ఏది లేని వాళ్ళే బతుకుతుంటే మనకి ఇది ఒక అవకాశం కల్పించినప్పుడు దీన్ని ఆసరా చేసుకొని మన యొక్క జీవితాలను బాగు చేసుకునే ప్రయత్నం చేయాలనేది ఉండాలి తప్ప ఇది ఎప్పుడు వస్తుందో ఎప్పుడు అమ్ముదామో పోదాం అనేటువంటి చూసే వాళ్ళు ఎవరైతే ఉంటారో దీనిలో సక్సెస్ కావు. మనము అది మన జీవితాన్ని కూడా బాగు చేయదు. ఏముంటుంది 2 రోజులకు అర్థమైపోతాయి డబ్బులు మీరు తీసుకున్నాయి. మరి అట్లా ఎవరు కూడా దయచేసి ఆలోచించదని కోరుతున్నాం. అర్ధెకరం భూమి ఉన్నటువంటి వాళ్ళు చాలా మంది ఉంటారు ఎస్సీలలో, ఇది గ్రామాలలో. ఎకరం ఉంటే దాన్ని అరెకరమే చేయించాం. అరెకరంలో మీకు 3.5 లక్షలకి ఇంతకుముందు మీరు ఆ చిన్న స్టోరీలో మీరు చూసిండ్రు. అరెకరం ఉంటే కూరగాయలు పెట్టండి. కూరగాయలు విపరీతమైన షార్టేజ్. ఇలా జగిత్యాలకి హైదరాబాద్ నుంచో ఇంకెక్కడికి వెళ్ళో కూరగాయల లోడ్లు దిగేటువంటి పరిస్థితి. మరి దీన్ని మనం చేయడానికి ముందుకు రాకపోతే ఎట్లా? 1/2 ఎకరం ఉంది, 2-3 లక్షల రూపాయల సబ్సిడీ ఉంది. మళ్ళీ నాకు ఇంకా ఏమంటారంటే మా అధికారులు చెప్తారు, సార్ ఈ పందిరి గిందిరి మాకెందుకు సార్, ఆ పైసలు ఇవ్వమని అని చెప్తారు. పైసలు ఇన్ని రోజులు పనికి వస్తాయి అబ్బా. 3,50,000 రూపాయలు వారం 10 రోజులలో కథమైపోతాయి. దానికోసం కాదు కదా. మీరు వెజిటబుల్ పండాల్సి ఎంతమంది అప్లై చేస్తారో చేయండి, ఖచ్చితంగా ఇస్తాం. డైరీ యూనిట్స్ ఖచ్చితంగా ఇస్తాం. తర్వాత దీంట్లో ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ ఉన్నాయి. ట్రాన్స్పోర్ట్ వెహికల్ అనగానే ఇలా కార్లు ఇచ్చింది. దేనికోసం కార్లు ఇచ్చింది? వందలు, నేను వచ్చినాక కూడా 100 కార్లు ఇచ్చింది. కార్లు ఇస్తే ఏమైంది? కార్ టాక్సీ నడపాలి. నువ్వే మంచిగా సరదాగా తిరిగినావు అనుకో, దాన్ని ఎవరు కట్టాలి? మరి చెప్పుకోవడానికి మంచిగా ఉంటాయి. ఇప్పుడు మీకు నెగిటివ్గా మాట్లాడితే చప్పట్లు రావు. రవిశేఖర్ గారు మాట్లాడితే మస్తు చప్పట్లు కొట్టారు. నేను మాట్లాడి వాస్తవం ఎందుకు తెలుసా? కార్లో నువ్వే తిరిగినావు అనుకో, మరి దాని పైసలు వాళ్ళు కట్టాలి. బ్యాంకు అప్పట్లో తీరాలి. నువ్వు బతుక్కుంటూ నువ్వు ఒక్కొక్క రోజు వారంలో 10 రోజులకు ఒకసారి ఎక్కడన్నా కిరాయిలు రోజు భార్య పిల్లలతో నువ్వు సరదాగా తిరిగితే ఓకే. కానీ అది కిరాయికి నడపాలి కదా. డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న వాళ్ళకి కార్ ఇచ్చిండ్రు, ట్రాన్స్పోర్ట్ వెహికల్ ఇచ్చిండ్రు, రకరకాల సబ్సిడీలతో కూడినటువంటి స్కీమ్స్ ఇచ్చిండ్రు.
దయచేసి నేను మీకు అందరికీ కోరేది ఒకటే ఏంటంటే, ఇచ్చినటువంటి దాన్ని ఆసరా చేసుకొని గొప్పగా ఎదిగేటువంటి ప్రయత్నం జరగాలనేది నేను మీ అందరినీ కూడా కోరుకుంటున్నాం. నేను ఇంతకుముందే మా ఎమ్మెల్యే గారు కూడా చెప్పిన, జగిత్యాల జిల్లా తర్వాత పెద్దపల్లి జిల్లా, యావత్ కరీంనగర్ హోల్ జిల్లా, లేదా ఎస్ట్రాల్ కరీంనగర్ జిల్లా మీరు, ఎందుకంటే నేను శాఖ మంత్రిగా ఉన్నా కాబట్టి ఎవరు ముందుకు వచ్చినా నో అని చెప్పకుండా మేము సబ్సిడీ రుణాలు ఇచ్చే ప్రయత్నం మీద తప్పకుండా 100% 100% చేస్తాము. మీరు ఎంతో అంత ఉపయోగించుకోవచ్చు అనేది కూడా నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. కాకపోతే ఇవి 18-19కి సంబంధించినవి, కొంచెం తక్కువ యూనిట్సే ఉండవచ్చు. కానీ ఇప్పుడు నేను సభావేదిగా చెప్తున్నాను, 19 అంటే 20-21 నెక్స్ట్ రావాల్సింది. ఇప్పుడు నడుస్తుంది. మొన్ననే అప్లికేషన్స్ అయినాయి. 1,70,000 మంది ఏమో దాదాపు అప్లికేషన్ చేసుకున్నట్టుగా రికార్డ్ అయి ఉంది. ఇప్పుడు అప్లికేషన్ చేసుకున్నటువంటి వాళ్లకు తర్వాత ఈ సంవత్సరం మొత్తం దీంట్లోనే ఇవ్వకపోయినప్పటికీ కూడా దీన్ని కంటిన్యూషన్ చేస్తాం. ఎవరికి కూడా కాదన అర్హులైనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఎవరికి కూడా కాదనకుండా తప్పకుండా ఈ సబ్సిడీ రుణాల విషయంలో మరి మనం 100% చేసుకునేటువంటి అవకాశం ఉంది. ఇంకొక అవకాశం కూడా మంచి అవకాశం ఉంది. తప్పకుండా మీ భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాలనేటువంటిది ఆరాటం తప్ప ఇంకొకటి కాదు. తర్వాత ఎస్సీ వర్గాలలో ఉన్నటువంటి చాలామంది పిల్లలు రెసిడెన్షియల్ స్కూల్ గురించి చెప్పింది, ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంది. ఊరు వదిలి ఎవరైతే బయటికి చదువు కోసం పోతారో వాళ్ళు దొరలై తిరిగి వస్తారు. ఆ ఊళ్ళనే ఉండి నాకెవరు ఇస్తారో, నాకెవరు చేస్తారో, నాకెవరు పెడతారో అనేటోళ్ళకు ఎవరేం చేయలేరు. ఎవరిని కోపం చేసినా, ఎవరి మీద ద్వేషం చేసినా మనకేం జరగదు. కాబట్టి మరి ఇటువంటి ప్రయత్నం చాలా గొప్పగా జరగాలి. రెసిడెన్షియల్ స్కూల్స్ని ఉపయోగించుకోవాలి. దాదాపుగా ఇక్కడ ఉన్న పెద్ద మనుషులు అందరూ కూడా రెసిడెన్షియల్ స్కూల్లో హాస్టల్స్ చదువుకొని వచ్చినటువంటి వాళ్ళే కాబట్టి తప్పకుండా వాటిని ఉపయోగించుకునే ప్రయత్నం చేయాలని కూడా నేను ఈ సందర్భంగా కోరుతున్నా. అలాగే ధర్మపురి ఫ్యాషన్ డిజైన్లో ధర్మపురి పవన్ సార్ ధర్మపురిలో మనకి ఎస్సీ కార్పొరేషన్ అట్లాగే మైనారిటీ కార్పొరేషన్ ద్వారా ఈ టైలరింగ్ కింద ఇంకా నమూనా గల డిజైన్ దుస్తులను తయారు చేసి వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తున్నాం. ట్రైనింగ్ ఇవ్వడమే కాదు, ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత వాళ్ళకి మార్కెటింగ్ సదుపాయం కూడా కల్పిస్తున్నాం. అంటే ఎవ్రీడే పని చేసుకోవడం, వాళ్ళకి దినసరి కూలీతో పాటు అదనపు ఆదాయం రావడానికి ఆంధ్ర మినిస్టర్ గారు ప్రత్యేక శ్రద్ధతోని మనం టైర్ కార్యక్రమం చేస్తున్నాం. మోడల్ చూడొచ్చు మీరు. ఇన్ని రకాలుగా ఇవి మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరికి సంబంధించిన అన్ని రకాల వస్త్రాలు మనం హైదరాబాద్లో ట్రైనింగ్ ద్వారా వాళ్ళకి నేర్పడం జరుగుతుంది. మన గ్రామాలలో కూడా మన ఇంట్లో వాళ్ళు వాళ్ళందరికీ కూడా అన్ని కాన్స్టిట్యున్సీలలో ఇట్లాంటి ట్రైనింగ్ను ఇవ్వడానికి ఆంధ్ర మినిస్టర్ గారు ఇతర చేయాలని కూడా ప్రణాళిక రూపొందిస్తున్నాం. జిల్లా వ్యాప్తంగా ఈ కార్యక్రమాలను నిర్వహించడానికి ప్రయత్నం చేస్తున్నాం. అందరికీ ఈ తదుపరి జగిత్యాల రాజయ్య, కోడాస నుండి కోడేటి మోహన్, రాజేశ్వర్, అదేవిధంగా కాన్స్టిట్యున్సీ కొడినాడ చెట్టాల నుండి చెట్టాల, కోలాపురం రవిత, రాజయ్య, నవీకొండ. ఎకిన్పూర్ నుండి మగ్గిడి రజిత, గంగరాజు. మేడం
అట్లాగే వేములవాడ నియోజకవర్గం నుండి రేపల్లి మండలం కొమరావుపేట వనతరపుల వనిత రాజయ్య. సమయాభావం వల్ల అందరికి కూడా మన ప్రెసిడెంట్ కాపీ అందజేయలేకపోతున్నాం కాబట్టి